నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్. మోదీ గారు విశాఖపట్నం పూడిమడక దగ్గర ఈరోజు 1,85,000 కోట్ల రూపాయలతో ప్రారంభించబోయే ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ అనేది దేశం యొక్క మొత్తం గతిని మార్చబోయే ప్రాజెక్ట్. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ లేకపోతే ఇంకోటో కాదు, దేశం గతిని, దేశం యొక్క స్వరూపాన్ని భవిష్యత్తులో కీలకంగా మార్చబోయే ప్రాజెక్ట్. అసలు ఏంటి ఈ ప్రాజెక్ట్? ఎందుకు ఇంత భారీ పెట్టుబడితో ఒకేసారి ఆంధ్రప్రదేశ్కు ఇంత ప్రాధాన్యం ఇచ్చారు? అసలు ఏం జరగబోతుంది? ఏంటి అసలు ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ అంటే? కీలకంగా మాట్లాడుకోవాలి, తెలుసుకోవాలి. ముఖ్యంగా భవిష్యత్తులో మనం ఎలా మారబోతున్నాం, మన మార్పుకు ఎక్కడ నాంది పడబోతోంది, భవిష్యత్ అవసరాలు ఎలా మారబోతున్నాయి, దానికి మనం భారతదేశం పరంగా ఎలా సన్నద్ధమవుతున్నాం, పూర్తిగా పర్యావరణ హితంగా ఎలాంటి కాలుష్యం లేకుండా ముఖ్యంగా ప్రకృతిని కాపాడుకుంటూ ఎలా ముందుకు వెళ్ళబోతున్నాం, అంటే ఇప్పుడు మనం ఉన్నాం, భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది పరిస్థితి అనేది మనం ఇప్పుడు తెలుసుకోవాలి. ఇప్పుడున్న ప్రాజెక్టులే అప్పుడు అంకురార్పణకు అయితే పూర్తి నాంది అని చెప్పుకోవచ్చు. అసలు ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే, ఇది పూర్తిగా శక్తి, ఇంధన వనరులను సృష్టించబోయే ప్రాజెక్టు. శక్తి అంటే పవర్, ఇంధనం అంటే పెట్రోలు, డీజిల్కు ప్రత్యామ్నాయంగా ఇంధన వనరులను మనకు అద్భుతంగా అందించే ప్రాజెక్ట్. గ్రీన్ హైడ్రోజన్ అంటే పూర్తిగా పర్యావరణ హితంగా, ఎలాంటి కాలుష్యం లేకుండా, భవిష్యత్తులో కాలుష్య కారకం కాకుండా చాలా స్మూత్గా పనిచేసే ఒక అద్భుతమైన ఇంధనం లేకపోతే శక్తి వనరు అని చెప్పొచ్చు. శక్తి అంటే పవర్కి ప్రత్యామ్నాయంగా గ్రీన్ హైడ్రోజన్ ఉపయోగపడుతుంది. అలాగే పెట్రోల్కి, డీజిల్కి ప్రత్యామ్నాయంగా కూడా గ్రీన్ హైడ్రోజన్ అనేది ఉపయోగపడుతుంది. సో ఈ శక్తిని లేదా ఇంధనాన్ని ఎలా తయారు చేస్తారంటే, నీటి ద్వారా, నీటిలో ఉండే హైడ్రోజన్ని, ఆక్సిజన్ని విడదీసి ఒక శాస్త్రీయ పద్ధతిలో ప్రాసెస్ చేసి ఆ రెండింటిని విడదీయడం ద్వారా చాలా సున్నితంగా హైడ్రోజన్ నింపుకోవడం అనేది కీలకమైన చర్య. సో ఈ హైడ్రోజన్ని నింపుకోవడం ఎంత మొత్తంలో మనం దీన్ని వినియోగించుకోవచ్చు ఏంటి అనేది పక్కన పెడితే, ప్రస్తుతం ఉన్న 2030కి సంబంధించి 50 లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ను ఉత్పత్తి చేయాలి అనేదైతే మనకి టార్గెట్గా పెట్టుకున్నాం. దాన్ని అచీవ్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని ఎగుమతి చేయడానికి, అంటే ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయడానికి మరో 50 లక్షల టన్నుల మేర టార్గెట్గా అయితే ప్రస్తుతం పెట్టుకున్నాం. సో దీనివల్ల ఏంటి ప్రయోజనం, అసలు ఏం ఉపయోగపడుతుంది అంటే, హైడ్రోజన్ను సెల్స్ రూపంలో, అంటే బ్యాటరీల రూపంలో, లేకపోతే ఇతరత్ర రూపంలో హైడ్రోజన్ను నింపి దాన్ని ఇంటి అవసరాలకు కానీ, లేకపోతే కరెంటు అవసరాలకు కానీ, లేకపోతే ఇంధన అవసరాలకు కానీ చాలా సులభంగా ఉపయోగించుకోవచ్చు అనమాట. సో ఈ గ్రీన్ హైడ్రోజన్ను మనం ప్రాసెస్ చేసి ఎలక్ట్రోల్స్ రూపంలో ఇంటి అవసరాలకు లేదా కరెంట్ అవసరాలకు ఉపయోగపడితే, హైడ్రోజన్ సిలిండర్స్ రూపంలో ఇంధన అవసరాలకు, అంటే పెట్రోలు, డీజిల్ను పక్కన పెట్టి ఈ సిలిండర్స్ నింపుకోవడం ద్వారా ఇంధన రూపంలో కూడా దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు. సో ఇండియా యొక్క స్వరూపం ఏంటంటే, ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటంటే, ఎక్కువగా 80% పైబడి మనం పెట్రోల్ను, డీజిల్ను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి. ఎందుకంటే మన దగ్గర శిలాజ ఇంధనాలు లేవు, లేకపోతే పెట్రోల్ బావులు కానీ ఇతరత్ర కానీ మనకి లేని పరిస్థితిలో ఇది ఖచ్చితంగా మనకి ఒక గేమ్ చేంజర్ అవుతుంది అని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే మనం వెచ్చించే సొమ్ము, మనం పెట్రోల్ మీద కానీ డీజిల్ మీద కానీ వెచ్చించే సొమ్ము ఇతర దేశాల నుంచి కొనుగోలు చేసుకునే పరిస్థితి తగ్గితే మన భారతదేశంలోనే బోల్డ్ మిగులు డబ్బు ఉంటుంది. ఆ మిగులు డబ్బుతో అభివృద్ధి కార్యక్రమాలు పరుగులు పెడతాయి. సో దీనికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ఈ గ్రీన్ హైడ్రోజన్ కనుక మనం పెట్రోలు, డీజిల్ అవసరాలకు ఉపయోగిస్తే, ఆ దిగుమతిని భారతదేశం దిగుమతి చేసుకునే పెట్రోల్ పరిస్థితిని అయితే మనం పూర్తిగా సస్టైన్ చేయొచ్చు, దాన్ని నిలుపుదల చేయొచ్చు, ఆ డబ్బును మనం ఆదా చేసుకోవచ్చు. సో దీనివల్ల ఇంత లాభం అనమాట. సో ఈ గ్రీన్ హైడ్రోజన్ మనం విరివిగా ఉపయోగించేటట్టయితే మన దేశం మీద పడే భారం తగ్గుతుంది. భారం తగ్గడమే కాదు, మనం ఈ గ్రీన్ హైడ్రోజన్ ఎగుమతి చేస్తే, ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తే అక్కడి నుంచి కూడా మనం డబ్బు తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది పూర్తి స్థాయిలో అయితే గేమ్ చేంజర్ కాబోతుంది ఇంధన రంగం పరిధిలో. సో అలాగే విద్యుత్ పరిధిలో కూడా, విద్యుత్ శాఖ పరిధిలో కూడా ఈ గ్రీన్ హైడ్రోజన్స్ వస్తే చాలా సులభంగా, ఎలాంటి ఇప్పుడు ప్రస్తుతం ఈ థర్మల్ విద్యుత్ వల్ల చాలా కాలుష్య కారకాలు ఎక్కువ అవుతున్న తరుణంలో ఇప్పుడు ఈ గ్రీన్ హైడ్రోజన్ అనేది సౌర, పవన విద్యుత్ కంటే చాలా వేగంగా ఉత్పత్తి చేయొచ్చు, చాలా అద్భుతంగా వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం అయితే
ఇది ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఇప్పటివరకు మనం ఏదైనా విద్యుత్ జల విద్యుత్ విషయంలో ఏదైనా ప్రాజెక్ట్ కట్టాలి, ఆ ప్రాజెక్ట్ ఒక పవర్ ప్లాంట్ కట్టాలి, ఆ పవర్ ప్లాంట్ నుంచి పైనుంచి పడే నీటి తరంగాల నుంచి వచ్చే శక్తిని మనం ఒడిసి పట్టుకునేవాళ్ళం. సో ఈ గ్రీన్ హైడ్రోజన్ ఏంటంటే సముద్రపు జలాలతో కూడా మనం తయారు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. సముద్ర జలాల్లోని లవణీయతను పక్కన పెట్టి పూర్తి స్థాయిలో దాన్ని సముద్రపు నీటిని వినియోగించి అయితే గ్రీన్ హైడ్రోజన్ని వినియోగించుకోవడానికి ఉంటుంది. కాబట్టి ఎలాంటి రిసోర్స్ లేకుండా చక్కగా మనం వినియోగించుకోవచ్చు. సో 2021లో భారతదేశ ప్రభుత్వం ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు మిషన్కి సంబంధించి నిధులైతే కేటాయించింది. అది ఇప్పుడు పట్టాలెక్కింది. సో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 1,85,000 కోట్ల రూపాయలతో ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ అయితే రెడీ అవుతుంది. దీన్ని రెడీ అవ్వడం వల్ల 2030కి మన టార్గెట్ ఏంటంటే సుమారుగా 50 లక్షల మెట్రిక్ టన్స్ సంబంధించి గ్రీన్ హైడ్రోజన్ అయితే ఉత్పత్తి చేయాలనేది లక్ష్యం. దీనివల్ల 12,000 ఉద్యోగాలు వస్తాయని అయితే భావిస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగాల గురించి కాదు కానీ భారతదేశం మొత్తాన్ని గతిని మార్చేస్తుంది. భవిష్యత్తులో ఎలా మారబోతుందంటే భవిష్యత్తులో గ్రీన్ సిలిండర్స్ మన ల్యాప్టాప్ అయినా చిన్న సిలిండర్స్, లేకపోతే ఇప్పుడు మన ఇంట్లో గ్యాస్ అయిపోతే ఎలా సిలిండర్ మార్చుకుంటున్నామో అలా చిన్న సిలిండర్స్ రూపంలో మనం ఛార్జింగ్ ఎక్కే ప్రక్రియ అయితే ప్రతి ఫోన్కి కానీ ప్రతి ల్యాప్టాప్కి కానీ అంత చిన్న విషయాల వరకు రాబోతుంది. సో అలాగే ఇంధన వనరుల విషయంలో కూడా కారుల్లో చిన్న హైడ్రోజన్ సిలిండర్లు పెట్టుకోవడం ఎంత దూరమైనా వెళ్లేందుకు అనువుగా ఉంటుంది. కాబట్టి ఈ గ్రీన్ హైడ్రోజన్ విప్లవం కనుక వస్తే భారతదేశం గతి అయితే మారుతుంది. ఇది ఒక బ్రహ్మాండమైన అడుగు అని చెప్పొచ్చు. ఇది విశాఖపట్నం పూడిమడకలో జరిగే ఈ కార్యక్రమం ఒక పెద్ద రెవల్యూషన్. ఇది మనకు సాదాసీదాగా కనిపించవచ్చు కానీ చాలా పెద్ద రెవల్యూషన్. దీని తర్వాత భారతదేశం ఎలా వెళ్తుంది, భారతదేశం ముఖ చిత్రం ఎలా మారబోతుంది అనేది మనం చూడబోతున్నాం. సో ఈ విషయంలో ఇంకేమైనా మీ కామెంట్స్ కానీ సూచనలు కానీ సలహాలు కానీ ఉంటే కామెంట్స్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇచ్చి నన్ను ప్రోత్సహించండి. థ్యాంక్ యూ.